నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో రాశీల్ అల్కా మేమ్ను హత్తుకుని ఆమెలాంటి నాయకురాలి తోడు ఉంటే ఎవరైనా విజయం సాధించగలరని చెప్పడం మీరు విన్నారు. ఈరోజు మీరు రాశీల్ యొక్క పూర్తి రూపాంతరాన్ని చూస్తారు. మీరు వింటారు, అల్కా మేమ్తో కలిసి జిమ్లో చేరి హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత రాశీల్ 16 ఏళ్ల మెరిసే యువతిలా ఎలా మారిపోయింది. ఆమె సొంత తల్లి కూడా గుర్తుపట్టలేనంతగా ఎలా మారిందో ఈరోజు తెలుస్తుంది. మేమ్ ఎంతో తెలివిగా తన తండ్రికి రాశీల్ను పరిచయం చేశారు, కానీ ఆమె గతాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. రాశీల్ గతాన్ని చెబితే తన మనవడు పరాగ్తో ఆమె వివాహానికి తండ్రి ఒప్పుకోరని ఆమె భయం. మరియు అతి ముఖ్యమైన ఘట్టం, రాశీల్ జీవితం కుదుటపడిన తర్వాత అల్కా మేమ్ రహస్యంగా జలంధర్ వెళ్లి ఆమె తల్లిదండ్రులను హర్భజన్ మరియు హర్బిందర్ కలిశారు. ఒక హోటల్ గదిలో మేమ్ వారి కుమార్తె అనుభవించిన కష్టాల గురించి వివరించారు. అది విన్న ఆ తల్లిదండ్రుల కళ్ల నుండి అశ్రుధారలు ఆగలేదు. కానీ అల్కా మేమ్ వారి నుండి ఒక మాట ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడే రాశీల్ను సంప్రదించవద్దని వారిని ఎందుకు కోరారు? అల్కా మేమ్ తదుపరి ప్రణాళిక ఏమిటి? వేదన, వాగ్దానాలు మరియు తల్లిదండ్రుల కన్నీళ్లు. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 21 కాయకల్పం, రహస్య సమావేశం మరియు జలంధర్ వాగ్దానం. రాశీల్, నువ్వు ఏ భావోద్వేగంలో ఇలా కొట్టుకుపోతున్నావు? అల్కా ఎంతో ప్రేమగా అడిగారు. రాశీల్ ఎంతో అమాయకంగా తన మనసులోని మాటను చెప్పింది. మేం మీలాంటి విజయవంతమైన నాయకురాలి తోడు మరియు ప్రోత్సాహం ఎవరికి లభించినా వారు ఖచ్చితంగా ఏ పనిలోనైనా ప్రావీణ్యం సంపాదించగలరని నేను ఆలోచిస్తున్నాను. ఆ రోజు నుండి రాశీల్ జీవితంలో గొప్ప మార్పు మొదలైంది. 3 నెలల్లో ఆమె 6 కిలోల బరువు తగ్గింది. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. సిక్కు సంప్రదాయంలో జుట్టు కత్తిరించుకోవడం సరైనది కాకపోయినా ఆమె అల్కా మేమ్ పట్ల ఉన్న గౌరవంతో ఆమెను అనుకరించింది. ఆమె కొత్త రూపం చూస్తే ఒక కాలేజీ అమ్మాయిలా ఉంది. ఒకప్పుడు తన వయసు కంటే 10 ఏళ్లు పెద్దదానిలా కనిపించిన రాశీల్ ఇప్పుడు తన కోల్పోయిన కళను తిరిగి పొందింది. కానీ రాశీల్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయి 2.5 ఏళ్లు దాటిపోయింది. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కడ ఉంది? ఆమె ఇప్పుడు మీతోనే ఉంటే మమ్మల్ని సంప్రదించడానికి ఎందుకు ఇష్టపడలేదు అని హర్బిందర్ ఆందోళనగా అడిగారు. రాశీల్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. కానీ చెప్పే ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇదంతా విన్న తర్వాత మీరు కోపగించుకోకూడదు. అలాగే నేను చెప్పే వరకు ఆమెకు ఫోన్ చేయడం కానీ కలవడం కానీ చేయకూడదు అని మేం పట్టుబట్టారు. అన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు చెప్పినట్లే చేస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను అని హర్భజన్ వాగ్దానం చేశారు. అల్కా మేమ్ అప్పుడు రాశీల్ పడ్డ కష్టాల గురించి వివరంగా చెప్పారు. తన కుమార్తె పడ్డ బాధలను విన్న ఆ తల్లిదండ్రులు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయారు. వారి కళ్ల నుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. ప్రియమైన శ్రోతలే, దీంతో ఎపిసోడ్ 21 ముగుస్తుంది. అల్కా మేమ్ యొక్క పరోపకార గుణాన్ని ఈ ఎపిసోడ్ ఎంతో అద్భుతంగా ఆవిష్కరించింది. జలంధర్లో జరిగిన ఆ ఉద్వేగభరితమైన సన్నివేశం కథను మరో స్థాయికి తీసుకెళ్ళింది. రాశీల్ తల్లిదండ్రులకు నిజం తెలిసింది, కానీ అల్కా మేమ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో అనే రహస్యం ఇంకా మిగిలే ఉంది. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడండి. ఎపిసోడ్ 21 సమాప్తం. ఎపిసోడ్ 22. నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత రాత్రి అల్కా మేమ్ జలంధర్లో రాశీల్ తల్లిదండ్రులకు ఆమె అనుభవించిన చిత్రహింసల కథను వినిపించారు. ఈరోజు ఒక తల్లి మరియు తండ్రి అనుభవిస్తున్న లోతైన పశ్చాత్తాపాన్ని మీరు వింటారు. రాశీల్ తల్లి హర్బిందర్ తన అపరాధ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు.
దీనికంతటికీ నేనే కారణం. ముందే ఈ విషయానికి నా భర్తకు చెప్పి ఉంటే బహుశా వారు ఆమెను ఈ ఘోరానికి ఒడిగట్టకుండా ఆపి ఉండేవారు. అలాగే తండ్రి హర్భజన్ కోపం కూడా బయటపడుతుంది. కోపంతో అతను హర్బిందర్ను ఎలా కొట్టాడు మరియు కుటుంబం మొత్తం రాసీల్ను చనిపోయింది అని ఎలా మర్చిపోయారో ఈరోజు తెలుస్తుంది. మీరు వింటారు. అల్కా మేం ఎంతో నేర్పుగా హర్బిందర్ మనసులోని భారాన్ని తొలగించి రాసీల్ ప్రస్తుత అందమైన ఫోటోలను చూపిస్తారు. అవి చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. హర్భజన్ ఆత్మవిమర్శ. అతను రాసీల్ను క్షమాపణ కోరాలనుకుంటున్నారు. ఎందుకంటే తన కోపం మరియు నిర్లక్ష్యం కారణంగానే తన గారాబాల కూతురు ఒక నేరస్తురాలిలా 1.5 ఏళ్ల పాటు చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చింది. అల్కా మేం ఆఖరి వాగ్దానం. సమయం వచ్చినప్పుడు రాసీల్ను మీ అందరి ముందుకు తీసుకొస్తాను. ఆమెను చూశాక ఎవరికీ ఎటువంటి ఫిర్యాదు ఉండదు. కానీ అల్కా మేం హర్భజన్కు ఏదైనా చెప్పే ముందు ఇంకొక పని చేయాలని ఎందుకు అంటున్నారు? ఆ పని ఏమిటి? క్షమాపణ, ప్రాయశ్చిత్తం మరియు అల్కా మేం ఆఖరి ప్రణాళిక. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 22 తల్లి అపరాధ భావం మరియు తండ్రి ప్రాయశ్చిత్తం. చివరి రహస్యం కోసం వేచి చూడండి. ఎలాగోలా ఇద్దరూ తమ కోపాన్ని మరియు మానసిక వేదనను అదుపు చేసుకుని ప్రశాంతంగా కూర్చున్నారు. హర్భజన్ ఏడుపు ఆపగలిగారు కానీ హర్బిందర్ మాత్రం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు. దీనికంతటికీ నేనే దోషిని. రాసీల్ నాకు ఆ వ్యక్తి పేరు, తన ప్రేమ విషయానికి చెప్పింది. ఆ పేరు ఇంట్లో తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో అన్న భయంకరమైన ఊహతో ఆ విషయాన్ని నాలోనే దాచుకున్నాను. అతనితో సంబంధం తెంచుకోమని ఆమెను హెచ్చరించాను కూడా. ఆమె నన్ను నమ్మించి అబద్ధం చెప్పింది. ముందే నేను ఈ విషయానికి హర్భజన్కు లేదా రాసీల్ సోదరులకు చెప్పి ఉంటే వారు ఎలాగైనా ఆమెను ఆపి ఉండేవారు అంటూ హర్బిందర్ ఏడ్చారు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. అది రాసీల్ రాసిపెట్టి ఉన్న దురదృష్టం మాత్రమే. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసేవారు. తన బిడ్డను తన కుటుంబ సభ్యులే కొట్టడం చూసే ధైర్యం ఏ తల్లికి ఉంటుంది? అయినా నాకు ఒక విషయానికి తెలియాలి. రాసీల్ కనిపించకుండా పోయినప్పుడు మీరు వెతికే ప్రయత్నం చేశారా లేదా అని అల్కా మేం అడిగారు. రాసీల్ కనిపించకుండా పోయి 2 రోజులు గడిచాక హర్బిందర్ నాకు అసలు విషయానికి చెప్పింది. అది విని నాకు ఎంత కోపం వచ్చిందంటే నేను తననే బాగా కొట్టాను. ఎంత దారుణంగా అంటే తన చేయి విరిగింది. అప్పుడు ఆవేశంలో రాసీల్ పారిపోవడానికి కారణం ఇంట్లో అందరికీ చెప్పాను. అందరూ తనపై ఎంతో కోపం పెంచుకున్నారు. గతంలాగే ఈ తరంలోనూ ఒక ఆడపిల్లని పోగొట్టుకున్నామని సరిపెట్టుకున్నాం. అందుకే పోలీసులకు రిపోర్ట్ ఇవ్వలేదు, వెతకలేదు కూడా అని హర్భజన్ ఆనాటి పరిస్థితిని వివరించారు. రాసీల్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఫోటో చూపించగలరా అని హర్భజన్ ఆతృతగా అడిగారు. ఆమె ఇప్పుడు మునుపటి కంటే చాలా అందంగా ఉంది. ఎంతలా అంటే మీరు తనను ఎక్కడైనా చూసినా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ అల్కా మేం ఫోటోలు చూపించారు. రాసీల్ జుట్టు కత్తిరించుకుందా? నేను అసలు గుర్తుపట్టలేకపోతున్నాను. 16 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తోంది అని హర్బిందర్ ఆశ్చర్యపోయారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. సమయం వచ్చినప్పుడు రాసీల్ను మీ ముందుకు తీసుకొస్తాను. అప్పుడు ఆమె పట్ల ఎవరికీ ఎటువంటి ఫిర్యాదు ఉండదు. రాసీల్ కూడా తన పాత తప్పుల నుండి బయటపడుతుంది అని అల్కా హామీ ఇచ్చారు. ప్రియమైన శ్రోతలే, దీంతో ఎపిసోడ్ 22 ముగుస్తుంది. రాసీల్ తల్లిదండ్రుల లోతైన పశ్చాత్తాపాన్ని మరియు అల్కా మేం యొక్క దూరదృష్టిని ఈ భాగం ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరించింది. అల్కా మేం చేయబోయే ఆ చివరి పని ఏమిటి అన్నది ఉత్కంఠను పెంచుతోంది. ముగింపు ఎపిసోడ్ కోసం వేచి చూడండి. ఎపిసోడ్ 22 సమాప్తం. ఎపిసోడ్ 23. నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. అల్కా మేం వారికి ఒక వాగ్దానం చేశారు. రాసీల్ను త్వరలోనే గౌరవప్రదంగా తిరిగి తీసుకొస్తానని. ఈరోజు
మీరు అల్కా మేం యొక్క అత్యంత రహస్యమైన మరియు సంక్లిష్టమైన వ్యూహాన్ని వింటారు. రాసీల్ గతాన్ని దాచిపెట్టి ఆమెకు తన మేనల్లుడు పరాగ్తో వివాహం ఎలా జరిపించాలో ఆమె వివరిస్తారు. పరాగ్ మరియు రాసీల్ ఇద్దరినీ ఈ వివాహానికి ఒప్పించడం తన బాధ్యత అని అల్కా మేం వెల్లడించారు. కానీ అతిపెద్ద ప్రశ్న, రాసీల్ గతాన్ని తెలుసుకున్న తర్వాత కూడా పరాగ్ ఆమెను స్వీకరిస్తాడా? అల్కా మేం యొక్క లోతైన విశ్లేషణను మీరు వింటారు. అమెరికా సమాజం మన దేశం కంటే భిన్నంగా ఉంటుంది. గతంలో వేరే సంబంధాలు ఉన్న వ్యక్తులను కూడా వారు జీవిత భాగస్వాములుగా అంగీకరిస్తారు. వారికి ముఖ్యం వివాహ బంధంలో ఒకరికొకరు ఎంత నమ్మకంగా ఉన్నారనేది. మేం వ్యూహం. రహస్య వలయం. ఆమె రాసీల్ గతాన్ని కేవలం పరాగ్ మరియు తన చిన్న మేనల్లుడికి మాత్రమే వెల్లడిస్తారు. తల్లిదండ్రులకు తెలియకుండా పరాగ్ తల్లిదండ్రులకు ఈ విషయానికి చెప్పరు, ఎందుకంటే వారి సంప్రదాయ ఆలోచనలు కుటుంబంలో గొడవలకు కారణం కావచ్చు. కొత్త కథనం. రాసీల్ ఒక అబ్బాయితో పారిపోలేదని, కేవలం కెరీర్ సాధించాలనే పిచ్చితోనే ఇల్లు వదిలి వచ్చిందని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పబడుతుంది. కానీ ఒక చివరి అడ్డంకి ఇంకా మిగిలే ఉంది. అల్కా మేం అంటున్నారు, రాసీల్ అనుభవించిన చేదు జ్ఞాపకాల వల్ల ఆమె ఇప్పుడు పురుషులను అస్సలు నమ్మడం లేదు. ఆమెను వివాహానికి ఒప్పించడం కూడా ఒక పెద్ద సవాలే. హర్బిందర్ నమ్మకం నిజమవుతుందా? ఆమెకు మీరు గురు సాహెబ్ కంటే తక్కువ కాదు. మీ మాటను ఆమె కాదనదు. రాజతంత్రం. అవసరమైన గోప్యత మరియు ఒక కొత్త భవిష్యత్తు. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 23. అల్కా మేం చివరి వ్యూహం. నిజం, అబద్ధం మరియు అమెరికా సమాజం. నేను నా సోదరుడిని మరియు మేనల్లుడు పరాగ్ను రాసీల్తో వివాహానికి ఒప్పించాలి. అలాగే రాసీల్ను కూడా పరాగ్తో పెళ్లికి సిద్ధం చేయాలి అని అల్కా మేం తన ప్రణాళికను వివరించారు. రాసీల్ ఇన్ని కష్టాలు పడ్డాక మీ కుటుంబం ముఖ్యంగా పరాగ్ ఆమెను అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ వారు సిద్ధంగా ఉన్నా పెళ్లి విషయంలో రాసీల్కు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని హర్భజన్ సందేహంగా అడిగారు. రాసీల్కు గతంలో పెళ్లి అయిందనే విషయాన్ని దాచిపెట్టి వారిని ఒప్పించాలని మీరు అనుకుంటున్నారా అని అల్కా మాట్లాడక ముందే హర్బిందర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కొంచెం నిజం చెప్పాలి, కొంచెం దాచాలి, లేదంటే వారి వైవాహిక జీవితంలో అశాంతి కలిగే ప్రమాదం ఉంది అని అల్కా మేం తన వ్యూహాన్ని వెల్లడించారు. రాసీల్ వివాహం అమెరికాలో జరుగుతుంది. ఆమె అక్కడే నివసిస్తుంది. కాబట్టి ఇక్కడ కానీ అక్కడ కానీ ఆమె గతం గురించి చాలామందికి తెలిసే అవకాశం ఉండదు. అందుకే కొంతమందికి మాత్రమే పూర్తి నిజం చెప్పి మిగతా వారికి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడటం మంచిదని నేను భావిస్తున్నాను అని అల్కా మేం స్పష్టం చేశారు. కేవలం పరాగ్ మరియు నా చిన్న మేనల్లుడికి మాత్రమే ఈ చేదు నిజాన్ని చెప్పడం సరైనది. పరాగ్ తన జీవితాంతం ఆమెతో కలిసి ఉండాలి, కాబట్టి అతడిని చీకట్లో ఉంచడం ధర్మం కాదు అని ఆమె వివరించారు. గతం తెలిసిన తర్వాత కూడా అతను పెళ్లికి ఒప్పుకుంటాడా అని హర్భజన్ ఇంకా నమ్మలేకపోతున్నారు. చూడండి హర్భజన్ జీ, అమెరికా సమాజం మనకంటే భిన్నమైనది. అక్కడ విడాకులు సహజం. వారు గతంలో సంబంధాలు ఉన్న వ్యక్తులను భాగస్వాములుగా స్వీకరిస్తారు. వారికి ముఖ్యం పెళ్లి తర్వాత తమ భాగస్వామి ఎంత నమ్మకంగా ఉన్నారనేది. పరాగ్ కూడా అదే సమాజంలో ఉంటున్నాడు కాబట్టి రాసీల్ పడ్డ కష్టాలను చూసి అతను పెళ్లిని కాదనడని నేను అనుకుంటున్నాను అని అల్కా వివరించారు. పరాగ్ తల్లిదండ్రులకు ఈ విషయానికి చెప్పకపోవడమే మంచిది. వారు అమెరికాలో ఉంటున్నప్పటికీ మన సంప్రదాయాల్లో పెరిగారు, కాబట్టి వారి ఆలోచనలు భిన్నంగా ఉండవచ్చు. ఇంట్లో రెండు వేర్వేరు అభిప్రాయాలు ఉంటే గొడవలకు దారి తీస్తుంది. పరాగ్కు ఇష్టమున్నా వాళ్లు అడ్డు చెబితే లేనిపోని మనస్పర్ధలు వస్తాయి అని అల్కా మేం చెప్పారు. రాసీల్ ఎవరితోనూ పారిపోలేదని, కేవలం ఉద్యోగం చేయాలనే పట్టుదలతోనే వెళ్ళిందని మీరు మీ కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు. ఇప్పుడు రాసీల్ను చూస్తే ఎవరైనా ఆ మాటను నమ్ముతారు.
ప్రస్తుతానికి మనిద్దరం కలిసామనే విషయాన్ని కూడా మీరు ఎవరికీ చెప్పవద్దు అని అల్కా సలహా ఇచ్చారు. కానీ అసలు సమస్య రాశీలతోనే. ఆమె ఇప్పుడు మగవారిని అస్సలు నమ్మడం లేదు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండటం చూసి తను కూడా అలాగే ఉండాలనుకుంటోంది. ఆమెను పెళ్లికి ఒప్పించడమే నాకు పెద్ద సవాలు అని అల్కా తన ఆందోళనను పంచుకున్నారు. ఆమె పెంకిది కావచ్చు, కానీ మీ విషయంలో ఆమె ఆలోచన వేరు. ఆమెకు మీరు గురు సాహెబ్ లాంటివారు. మీ మాటను ఆమె కాదనదు అని హర్బిందర్ కృతజ్ఞతతో చెప్పారు. ప్రియమైన శ్రోతలే, దీంతో ఎపిసోడ్ 23 ముగుస్తుంది. అల్కా మేమ్ యొక్క రాజతంత్రాన్ని మరియు రాసీల్ భవిష్యత్తు కోసం ఆమె పడుతున్న తపనను ఈ ఎపిసోడ్ అద్భుతంగా చూపించింది. రాసీల్ కథ ఒక కొలిక్కి వచ్చింది. కానీ అల్కా మేమ్ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు? ఆ చివరి రహస్యం ఏమిటి? ముగింపు ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి. ఎపిసోడ్ 23 సమాప్తం.